శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఒక్క మనిషిలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో దృక్పథాలు, ఎన్నో కోణాలు, కానీ రెంటి మధ్య సమరం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మంచి చెడు. మనలో ఉన్న అహంకారం ఒక తల అనుకుంటే రావణుడికున్నట్టు 10 తలలు ఉన్నాయో లేవో, కానీ అహంకారంతో కూడిన నా మాటే నెగ్గాలి అన్న విపరీతమైన పంతంతో ఉన్న విషం నిండిపోయిన తల ఒకటైతే, కాదు అలా ఉండకూడదు అనే ఆలోచనతో కూడిన తల ఇంకొకటి అనుకుంటే, చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఒక కథ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఒక అడవిలో 2 తలలున్న ఒక గండభేరుండ పక్షి ఉండేది. ఇప్పటి భాషలో చెప్పాలంటే వల్చర్ అనుకోవచ్చు. అది చాలా చాలా దృఢంగా ఉండేది. 2 తలలతో ఉండేది. ఒక తల, రెండిటికి శరీరం ఒకటే, కానీ రెండు దిక్కులు చూస్తూ ఉంటాయి 2 తలలు. శరీరం మాత్రం ఒకటే. ఒక్కదాని ఆలోచన ఇంకో దానికి నచ్చేది కాదు. ఒక తలేమో ఎప్పుడు క్రూరంగా నా మాటే నెగ్గాలి, నా మాటే వినాలి, నేనే గొప్ప, ప్రపంచంలో నా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నా మాట కాదంటారా, నన్ను కాదంటారా, ఇలాంటి ఆలోచనలు, విపరీతమైన అహంకారం, కోపంతో పెట్టరేగిపోయే ఆలోచనలు ఉన్న తల ఒకటి. ఇంకొక తలేమో శాంతంగా ఉంటూ, వద్దు, ఎందుకు అనవసరమైన గొడవలు, మనం భగవంతుడి చేతిలో ఒక ఉపకరణం మాత్రమే, అనవసరమైన గొడవలు వద్దు, శాంతిగా ఉందాం అనుకునే తల ఇంకొకటి. రెంటికి ఒకదానికొకటి కనిపించవు, కానీ శరీరం ఒకటి కాబట్టి తిట్టుకుంటూనే ఎలాగో భరిస్తూ ఉన్నాయి. ఒకరోజు 2 అలా వెళ్తూ ఉన్నప్పుడు, 2 తలలతో ఉన్న పక్షి అలా వెళ్తున్నప్పుడు ఒక చెట్టు మీద మంచిగా మామిడి పండు రంగులో, పండిన మామిడి పండులాగా బంగారు రంగులో ఒక పండు కనిపించింది. వింత పండు కనిపించింది. అదేంటో టేస్ట్ చూడాలి, రుచి చూడాలి, తినాలి అని, మంచి వాసన కూడా వస్తుంది, తినాలి అని మొదటి తల కనిపించింది. అంటే ఎప్పుడో అహంకారంతో వీగిపోయే తలకి ముందు అనిపించి నేను తింటాను అంది. అనగానే రెండో తల ఒక్కసారి దాని వైపు చూసి ఆలోచించి చూసింది. అది మంచిగా ఉంది, చూడ్డానికి వాసన బాగుంది, కానీ అది దానికి పడే పండు కాదు. సృష్టిలో అన్నిటికీ సూట్ అవ్వవు. ఒకళ్ళకి చాలా మంచిగా ఉండేది, ఇంకొకళ్ళకి పనికిరాదు. ఆ గండభేరుండ పక్షి తత్వానికి పడే పండు కాదు. అది తింటే చచ్చిపోతుంది. అది దాని పాలిట అది విష పండు అది. అందుకని అది చూస్తే అర్థం కావట్లేదా నీకు, ఒక్కసారి చూడు దాన్ని జాగ్రత్తగా, అది మనం తినే పండు కాదు, మనం తింటే చచ్చిపోతాం, అది తినకూడదు అని చెప్పింది. నేను తింటాను అన్నాను కాబట్టి నువ్వు అది తినకూడదు అంటున్నావు. నీ మాట నేను వినను, నేను తిని తీరుతాను అంది మొదటి తల. రెండో తల నెత్తి నోరు బాదుకొని చెప్పింది, వద్దు వద్దు, పనికిరాదు అంటే పనికిరాదు, చెయ్యొద్దు ఆ పని అని మొత్తుకొని చెప్పింది. వినిపించుకోలే మొదటి తల. నాకు మామూలుగా అయితే తినద్దు అనిపిస్తే తినకుండా ఉండేదాన్ని, కానీ నువ్వు ఇప్పుడు వద్దన్నావు కాబట్టి నీ మాట నేను వినను. నీ మాట నేను విన్నాను అంటే నేను తక్కువైపోతాను, నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి వద్దురా 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 అంటూ వారిస్తున్నా కూడా వినకుండా వెళ్ళి తినేసింది ఆ పండుని. 4 ముక్కలు కొరికేసరికి ఆ విషానికి అది తలవాల్చేసింది. పక్కన ఉన్న పక్షి తినకపోయినా కూడా శరీరం ఒకటే కాబట్టి దాని పొట్టలోకి వెళ్ళిన విషం వ్యాపించి కొద్దిసేపటికి ఈ తల కూడా చచ్చిపోయింది. అంటే మొత్తానికి 2 తలలతో ఉన్న విచిత్రమైన పక్షి చచ్చిపోయింది. ఇది మామూలుగా పైకి స్థూలంగా కనిపించే కథ అయితే, నాలో పెట్టరేగిపోతున్న అహంకారం, ఎంత మాట పడితే అంత మాట అనే తత్వం నా మనస్సుని, నా శరీరాన్ని కూడా శిథిలం చేస్తున్నాయి అన్న విషయం నాకే ధ్యాసలో లేని స్థితికి నేను చేరుకుంటున్నాను. అంటే ఎవరు జాలిపడాలి నా మీద? మనకి తన శాంతమే తనకు రక్ష అని చెప్పి పెద్దలు చెప్పారు. నలుగురి మంచి కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది అని చెప్పారు. అలా కోరుకున్న వాళ్ళు ఎంత బాగున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే వేరే వాళ్ళది గుంజుకున్న వాళ్ళు,
వేరే వాళ్ళకి అపకారం చేసేవాళ్ళు, నాకంటే ఎవరూ బాగుండకూడదు అని అపకారం చేసేవాళ్ళు ఏమైపోతున్నారో కూడా చూస్తున్నాం. అయినా కూడా పూర్వజన్మ కర్మల ఫలితాల వల్ల, తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల వచ్చే వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఒక తీరుగా ఉంటే, మనం నోరు కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నలుగురిని కష్టపెట్టి చేయడం వల్ల మనకున్నది ఒక్క తలైనా మంచికి చెడుకి మధ్య జరిగే సంఘర్షణ వల్ల మన లోపల శరీరం కూడా కుళ్ళిపోతుంది, ఆత్మ బాధపడుతోంది. ఎప్పుడు తెలుసుకుంటాం ఈ విషయాన్ని? గండబేరుండంలాగా వాడు చెప్పాడు కదా నేను వినకూడదు, నువ్వు చెప్పావు కాబట్టి నేను వినకూడదు అని కుటుంబంలో అనే వ్యక్తులు, నువ్వు చెప్పావు కాబట్టి నేను చెయ్యను అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతోటి ఎలా డీల్ చేయాలి? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేతత్ ఆత్మనాత్మానం. మరొక అవకాశం లేదు, ఆప్షన్ లేదు మనకి. లేకపోతే నెత్తి నోరు బాదుకొని చెప్పినా వాళ్ళు వినరు. మనమే మారాలి, మన కోసం మారాలి. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అందరికీ అవే రెండు కళ్ళు, అవే ముక్కు, అదే నోరు. కానీ ఎవరికి వాళ్ళే భగవంతుడి సృష్టిలో ప్రత్యేకం. నా ప్రత్యేకత నేనే తెలుసుకోవాలి. నా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి మరణాన్ని ఆనందంగా ఆహ్వానించగలిగే స్థితికి వచ్చిందాకా బ్రతికుండాల్సిందే ఆరోగ్యంగా. దానికోసం నన్ను నేను మానసికంగా, శారీరకంగా సిద్ధపరచుకోవాల్సిందే. ఈ ధ్యాస గనక ఈ రెండు తలల గండవేరుండం కదా కల్పిస్తే, అప్పుడు ఆ కథ చెప్పిన మహానుభావుల ఉద్దేశం మనకు అర్థమైనట్టు. తెలుసుకుందాం, ఆచరిద్దాం, తరిద్దాం. ధన్యాస్మి. స్వస్తి.